హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ట్రాన్స్జెండర్లకు ఉపాధి సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ట్రాన్స్జెండర్లకు ఒక మార్గం చూపే దిశగా కీలక డిసిషన్. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్న కాంగ్రెస్. ఖచ్చితంగా ఈనాడు ట్రాన్స్జెండర్లకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టిందంటే నమస్కరించాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల సమస్య నిర్మూలించడానికి ఏదైతే మొన్న ఇతర దేశాలకు కూడా వెళ్ళి మరి ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ట్రాన్స్జెండర్లకి కూడా ఈనాడు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే ఈనాడు ట్రాన్స్జెండర్లు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఉద్యోగాలకి వెళ్తే వారిని తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్జెండర్లకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. సంచలన నిర్ణయాలకు కేరాఫ్ గా నిలుస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఉపాధి అవకాశాలు దొరక యాచించడమే తమ వృత్తి అన్నట్టుగా మారిపోయిన ట్రాన్స్జెండర్లకు ఒక మార్గం చూపే దిశగా కీలక డిసిషన్ తీసుకున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈనాడు యాచించడమే ఒక ఉన్నటువంటి సెటైర్ చేసుకున్నటువంటి ట్రాన్స్జెండర్లు ఈనాడు ఏదైతే ఇండస్ట్రియల్ ఓపెనింగ్ దగ్గర కానీ, అదేవిధంగా షాపింగ్ మాల్స్ ఓపెన్ అయితే, థియేటర్స్ ఓపెన్ అయితే, ఉన్నటువంటి వేడుకల దగ్గర, పెళ్లిళ్ళ దగ్గర యాచించుకొని మరి జీవితాలను గడిపేసేటటువంటి క్రమంలో వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఈ విధంగా ముందుకు తీసుకురావడం చాలా సంతోషకర విషయం. సో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు రావాలని చెప్పేసి కోరుతాను. రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం. సో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు మరలా పడేటటువంటి సూచనలు ఉన్నటువంటి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎక్కడైనా లాంగ్ జర్నీస్ వెళ్లే వాళ్ళు, ఎవరన్నా దూర ప్రదేశాలకు వెళ్లే వారు వాళ్ళని ఉంటే దయచేసి దానికి ఆపుకొని తర్వాత పెట్టుకోవాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవాలి. జైలు నుంచి విడుదల అరవింద్ కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 5.5 నెలల నుంచి శిక్షను జైల్లో ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారో, సో ఉన్నటువంటి 50 దోషులలో మన బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ కవితక్క కూడా ఉండే. ఈ కవితక్క ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయనతో అక్కడనే ఉంటుంది. ఉన్నటువంటి జర మైండ్ కూల్ చేసుకోనికి ఉన్నటువంటి జైల్లో జీవితాన్ని అనుభవించి ఉన్నటువంటి ప్రజల్లో బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకున్నామని నేనే లిక్కర్ స్కామ్ లో పోయినాను, నాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది అనుకుంటుందో, మరి ఎట్లా అనుకుంటుందో. మహిళల వాల్యూలు కూడా తీసింది కవితక్క. ఏం స్కామ్ చేసిరో అంతా కలిసి మహిళల వాల్యూలు తీసినారు. రాష్ట్రపతి జోక్యం కోరుతూ జూనియర్ వైద్యులు లేక ఆర్జికర్ ఆసుపత్రి ట్రైనీ వైద్యులపై అత్యాచార విషయంలో న్యాయం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనతో తలెత్తిన ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీనికి తెరదించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా కోరడం జరిగింది. సో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి డాక్టర్ల ప్రాణాలకే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఉన్నటువంటి ప్రజలకి ఆపరేషన్లు చేసి, ఎన్నో మంచి మంచి ఆపరేషన్స్ చేసి, హార్ట్ ఆపరేషన్స్ చేసి ఉన్నటువంటి ఈనాడు డాక్టర్లే కీలకంగా పోషించడం జరుగుతుంది. ఉన్నటువంటి ఆ దేవుడు మనకి ఆ శరీరాన్ని ప్రాణం పోస్తే ఈనాడు డాక్టర్లు దానికి మరలా ప్రాణం పోయడం జరుగుతుంది. ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్లు ఎంతో వాళ్ళ ఇంట్లో పరిస్థితులను గమనించుకోకుండా పిల్లలను విడిచిపెట్టి ఈనాడు హాస్పిటల్లో చికిత్సలు చేస్తుంటారు. అలాంటి వారికే సెక్యూరిటీ లేకుండా పోయింది కాబట్టి ఈనాడు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో ఖచ్చితంగా మరి ఏదైతే ట్రైనీ అమ్మాయికి అత్యాచారం గడ్డలో హత్య చేయడం జరిగింది, సో వారికి న్యాయం జరగాలి. సో ఈ కేసు కొలిక్కి పోతుందా లేకపోతే మధ్యలోనే బుంద పెడతారా ఒకసారి చూసుకోవాలి. నాటో దేశాలకు పుతిన్ లాంగ్ రేంజ్ వార్నింగ్. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు నాటో దళాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే నాటో దేశాలు పంపిన లాంగ్ రేంజ్ మిసైల్స్ తో రష్యా భూభాగంపై జరుగుతున్న దాడులు పెరిగాయి. దీన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకించారు. పాశ్చాత్య దేశాల ఆయుధాలు వాడడం, సో మీరైతే ఇష్టం వచ్చినట్టు వేల సంఖ్యలో అక్కడ నిరుపేద ప్రజలు చనిపోయినారు, సామాన్య ప్రజలు చనిపోయినారు. సో దీన్ని ఆపాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో అయినా కానీ వారు వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సో దేశ ఆర్థిక పరిస్థితులను కూడా నాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడొచ్చు. నిన్నటి దాకా కారణం సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం కోకాపేటలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేట అన్నారు. హరీష్ రావు గారు ఇక మీరే చెప్పాలి, శాంతి భద్రతలు
సక్రమంగా నిర్వర్తించాలని మీరే చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం, మనోభావాలు దెబ్బతినే విధంగా పార్టీల నుంచి వేరే పార్టీలకు జాయిన్ అయితే చీరలు కట్టుకోవాలి, గాజులు వేసుకొని పోవాలన్నాడు. మరి ఆయన ఏ పార్టీలకు వెళ్ళి వచ్చిండు? ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు? ఎవరు చీరలు కట్టుకోవాలి, ఎవరు గాజులు వేసుకోవాలి, ఫస్ట్ కౌశిక్ రెడ్డి చూపిస్తే అందరూ కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు. ఈ విధంగా మహిళలను కూడా కించపరిచే విధంగా రాజకీయ నాయకులు తయారవుతున్నట్టు ఒకసారి ఆలోచించుకోవాలి. శాంతి భద్రతలను కంట్రోల్లో పెట్టాలంటే మీరు విమర్శలు ఆపాలి. ఫస్ట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు కూడా విమర్శలు ఆపాలి. దాడులు, ప్రతిదాడులు, తిట్లు, గల్లాలు పట్టుకోడు, కొట్టుకోడు, నీ అంతు చూస్తా, ఇవ్వ రాజకీయ నాయకులు సమాజానికి తెలియజేసేది. ప్రజలకు ఎవరికి సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? పోలీసులంతా మీ చుట్టే ఉండాలి, మీ కావాలా కాబట్టే జీతాలు ఇచ్చేదేమో ప్రజలు, కొట్టాటలు పెట్టుకునేది మీరు. ఇక ప్రజలు ఏమైనా సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? నెత్తి కొట్టుకొని ఇంట్లో కూర్చుంటారు. హైడ్రా చట్టబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్. చెరువులు, జలాశయాలకు కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చట్ట బద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. జిహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకు ఎలా అధికారులు ఇస్తారని అడిగారు. జిహెచ్ఎంసీ రూల్స్ ఫాలో కావాలి కదా. జిహెచ్ఎంసీలో ఎఫ్టీఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బఫర్ జోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి పనికి మాలినాయా లేక పని లేక ఇచ్చిరా? అవి 111 జీవో ఏం పని లేక ఇచ్చిరా? ఇవి ఒకరేమో చెరువులు కాపాడాలంటారు, ఒకరేమో ఏ పిటిషన్లు దాఖలు చేస్తారు దీన్ని ఆపాలని చెప్పేసి. సో ఇది కూడా రాజకీయ ప్రవేశం జరిగింది. సో చెరువులను కాపాడాలని చెప్పేసి హైడ్రా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని మధ్యలో ఆపనీకే నాయకులు మోపోయినారు. ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసి నిరుపేదలకు అమ్మిన వంటి దాఖలాలు నాయకులు ఉన్నాయి. ఈనాడు నాయకులే దానికి సృష్టికర్త, పురుడు పోసిందే నాయకులు. చెరువులు కబ్జాలు చేయాలి, ఉన్నటువంటి నిరుపేదలకు ఇండ్లు అమ్మాలి. ఈనాడు అదే నిరుపేదలు బతుకుంటుంటే మళ్ళీ అదే నాయకులు వస్తారు, హైడ్రాని ఆపాలి, లేదంటే వీళ్ళకి పైసలు కట్టియాలి మేము. సో ఇది తతంగం నడిచేది. ఏదో ఒకటి చేయాలి, కోట్లలో పిటిషన్ చేయాలి, హైడ్రాని ఆపాలి, ఇదే తతంగం నడుస్తుంది. చెరువులను మాత్రం కాపాడాలి ఖచ్చితంగా, లేకపోతే రేపటి నాడు చెరువులు చూసేటటువంటి ప్రసక్తి ఉండదు. అన్నట్టు కబ్జాదారులు విచ్చలవిడిగా మోపోయినారు. ఏడ భూమి కనిపిస్తే ఆడ మింగాలి, చెరువులనే మింగుతున్నారు. మియాపూర్లో కుంగిన రోడ్డు, వాహనదారులకు ఇబ్బందులు, చర్యలు చేపట్టిన జిహెచ్ఎంసీ అధికారులు. మియాపూర్ పరిధిలో దీప్తి శ్రీనగర్ ఏముంది, టెండర్లు ఇస్తారు, కాంట్రాక్టర్లు వస్తారు, మళ్ళీ కమిషన్లు ఇవ్వాలి. కమిషన్లు ఇస్తే కాంట్రాక్టర్లు ఏం చేస్తారు, నాసి రకమైనటువంటి సిమెంట్లో, నాసి రకమైనటువంటి రోడ్లు వేసుడు, ఇట్లనే ఉంటుంది. కమిషన్లు కావాలి వాళ్ళకి, కమిషన్లు ఇస్తారు, కాంట్రాక్టర్లు నాసిరకమైనటువంటి రోడ్లు నిర్మిస్తారు. గుంతలు ఏడవాడితే ఆడ అండర్ గ్రౌండ్ ఏరియాలు నిర్మిస్తారు, నాసిరకం ఎక్కువ మొత్తం డస్ట్ వేసి కట్టుడు. ప్రజలు ప్రాణాలు పోయినా సరే పైసలు కావాలి మనకు ముఖ్యం. మియాపూర్ పరిధిలో దీప్తి శ్రీనగర్లోని ప్రధాన రోడ్డుపై భారీ గుంత పడింది. దీంతో వాహనదారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రోడ్లన్నీ కుంగిపోతున్నాయి. ఇటువంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. కాగా దీప్తి శ్రీనగర్లోనూ ఒకేసారి భారీ స్థాయిలో గుంత ఏర్పడింది. సుమారు 10 మీటర్ల లోతు కుంగిపోయింది. దీంతో ప్రమాదకరంగా మారింది. అందులో భాగంగా అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టేలా చూస్తున్నారు. అయితే ఇంత భారీ గుంత పడడం ప్రమాదకరంగా మారింది. కాగా ఈ కుంగిన గుంతలోనే అటు డ్రైనేజీ పైప్ లైన్లు, అలాగే మంచినీరు సరఫరా చేసే లైన్లు ఉన్నాయి. అయితే ఎవరైనా ఆదమర్చితే పెద్ద ప్రమాదం సంభవించేలా ప్రమాదకరంగా మారిన గుంతను పూడ్చడానికి అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సో ప్రజల జాగ్రత్తగా ఉండేది. వర్షం పడ్డప్పుడు ఇలాంటి గుంతల వల్ల కూడా ప్రాణాలు పోతాయి. సో వాటర్ నిలిచినట్టు ఉంటుందని అక్కడ గుంత ఉంటుంది, ఆ గుంతలో పడ్డాక స్పాష్ అయ్యే విధంగా మరి కొట్టుకోబోతారు. ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇటువంటి కాంట్రాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. పెన్షనర్లకు ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. సో ఇది మరి పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రతి నెల పెన్షన్ అందుకునే పెన్షనర్లకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను వారి ఇంటి వద్దే అందివ్వాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. సో ఇది ఆ వార్తా విశేషాలు మెయిన్ పేజ్ ఎడిషన్ లో ఇలా ఉన్నాయి. తొలి అడుగు తెలుగు దినపత్రికలోని వార్తా విశేషాలు మెయిన్ పేజ్ ఎడిషన్ ఈ విధంగా ఉంది. నమస్తే.